అన్న వద్దన్నా ప్లీజ్ అన్న 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 దింపన్న దిగుతా. కార్లు ఎవరు లేరు, కారు తోలుతూనే ఉంది, కారు పోతూనే ఉంది. మనం డెస్టినేషన్ ఫిక్స్ చేయాలంటే మనం పోయి ఆ డెస్టినేషన్లో దింపుతాడు. అంతా మాయ. పక్కన చూస్తేనేమో ఎవరు లేరు, కారేమో పోతూనే ఉంది. అన్న అన్న వద్దన్న ప్లీజ్ అన్న చిన్న పో. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థమవుతలే. గెలుకోదు, దీన్ని గెలిస్తే మనల్ని దింపేస్తారు రోడ్డు మీదనే. ఒకవేళ ఇది ఫ్యూచర్ అయితే సాఫ్ట్వేర్కి ఎంత డిమాండ్ ఉంటుందో హార్డ్వేర్కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. చూడండి ముందర కూడా అదే కార్ కనిపిస్తుంది, ఎక్కడికి పోయినా అదే కార్ కనిపిస్తుంది. చూడండి ఆ స్టీరింగ్ కూడా దానికి అదే ఆపరేట్ చేసుకుంటుంది, దానికి అదే బ్రేక్స్ వేస్తుంది. కార్ బుక్ చేసుకుంటే కార్ వచ్చింది. ప్రాణాలతో చెలగాటం ఇది. సూపర్ 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 సూపర్. పడుకొని లేచినా కూడా ఇది పోతూనే ఉంది దీనంతటి ఇది. వామ్మో వామ్మో ఓరి రాయినో వీడియో డ్రో. సో గైస్ నేనైతే ఇప్పుడు వేమో వల్ల ఆటోమేటిక్ కార్లో ఉన్నా. చూస్తున్నారు కదా పక్కన. ఇది మాత్రం 100% ఏఐ కానే కాదు. కాకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, వేమో అని కొట్టి చూడండి. ఇది డ్రైవర్లెస్ ఆటోమేటిక్ కార్ అనమాట. ఎవరు ఉండరు ఇక్కడ, ఎవరు కనపడరు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ సెన్సార్స్తో నడుస్తుంది కారు. ఈ కార్కి 18 కెమెరాస్ ఉంటాయి. సో స్టీరింగ్ దానికి అదే తిరుగుతూ ఉంటుంది. ముందలున్న వెనకలున్న కెమెరాస్ అన్నీ డిటెక్ట్ చేసి ట్రాఫిక్లో ఆ లేన్స్ మారడం కానీ ఎక్కడికైనా పోతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా ఉంది. పక్కన చూస్తేనేమో ఎవరు లేరు, కారేమో పోతూనే ఉంది. చాలా బాగుంది, సూపర్. నాకు మంచిగా అనిపించింది చాలా. అన్న అన్న వద్దన్న ప్లీజ్ అన్న చిన్న పో. ఎవరు లేరు ఓ స్వామి, డ్రైవర్ సాబు లే. ఎవరు లేరు ఇక్కడ. చూసినా కూడా మనం ఏం చెప్పలేము. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థమవుతలే. మొత్తం మాయలో ఉన్నా నేనైతే. చూడండి దానికి అదే తోలుకుంటుంది, దానికి అదే పోతుంది. పడుకోవచ్చు, నిమ్మలంగా ఇట్లా పడుకోవచ్చు, లేవచ్చు, ఆడుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. దీన్ని గెలుకోదు, దీన్ని గెలిస్తే మనల్ని దింపేస్తారు రోడ్డు మీదనే. సో ఇంత మంచి ఇన్నోవేషన్ చూడండి, సెన్సార్స్ మీద నడుస్తుంది. నేను లిటరలీ ఏం చెప్పాలి అనుకున్నా అంటే, ఇందాక కూర్చొని నాన్ ఐటీ స్టూడెంట్స్కి సంబంధించింది ఒక రీల్ చేస్తుంటే అర్థమైంది. ఇప్పుడు ఈ కార్ నడుస్తుంది. ఈ కార్ తయారు చేసినప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో నాన్ ఐటీ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. సెన్సార్లు, మరి లైట్లు, కెమెరాలు ఇవన్నీ చూసుకునేది ఎవరు మరి? సో మీరు ఏం ఆలోచించాలి అంటే, ఒకవేళ ఇది ఫ్యూచర్ అయితే సాఫ్ట్వేర్కి ఎంత డిమాండ్ ఉంటుందో హార్డ్వేర్కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. సో నాన్ ఐటీ స్టూడెంట్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి కెరియర్ ఉంటుంది. కాకుంటే ఉన్న దాంట్లోనే మంచి స్కిల్ నేర్చుకొని, డెప్త్గా నేర్చుకొని దాని గురించి మంచి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. చూడండి ముందర కూడా అదే కార్ కనిపిస్తుంది, ఎక్కడికి పోయినా అదే కార్ కనిపిస్తుంది. చూసినారు కదా, వేమో దీని పేరు. ఎస్, సో ఇదన్నమాట కారు. చూడండి వెనకాల కూడా చూపిస్తున్నా. నేను ఒక్కనే కూర్చొని ఉన్నా, పోతుంది అట్లా. చూడండి ఆ స్టీరింగ్ కూడా దానికి అదే ఆపరేట్ చేసుకుంటుంది, దానికి అదే బ్రేక్స్ వేస్తుంది, దానికి అదే యాక్సలరేట్ చేస్తుంది. సూపర్. చూడండి ఇక్కడ సిస్టమ్ ఉంది, దీంట్లో చూపిస్తుంది 36 minutesలో దిగుతున్నా అని. సో దీని ముందర ఏం కార్స్ ఉన్నాయి, పక్కన ఏం కార్స్ ఉన్నాయి క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదా. యా, చాలా బాగుంది కార్ అయితే. మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. అసలు ఈ కార్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మీరు నమ్ముతున్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ నిజంగా ఎవరు లేరు. ఇది ఏఐ ఎడిట్ అయితే అస్సలు కాదు. చూడండి ఎవరు లేరు, బట్ స్టిల్ ఐఎమ్ మూవింగ్ అంతే. ఇంకా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా. అసలు ఏం జరుగుతుందిరా బాబు, నిజంగా పోతున్నానా లేదా, మాయ అవుతుంది నాకైతే అంతా. బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్నోవేషన్. చాలా బాగా అనిపించింది కార్. వామ్మో వామ్మో ఓరి నాయినో వీడియో డ్రో అట్లా అనిపించింది నాకైతే. యా, సో లాస్ట్ టైం నేను వేగస్కి వెళ్ళినప్పుడు ఒక కార్ ఎక్కిన, దాంట్లో అసలు స్టీరింగ్ లేదు. ఇంకా అదో పెద్ద మాయ అయితే ఇది ఇంకా పెద్ద మాయ. స్టీరింగ్ ఉంది, అదన్నా అట్లీస్ట్ అర్థం చేసుకోవచ్చు. స్టీరింగ్ లేదంటే ఏదో మంచిగా దింపుతారని. ఇక్కడ స్టీరింగ్ కూడా ఉంది, ఎవరు లేరు, దానికి అదే ఇట్ట మూవ్ అవుతుంది. ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి. ఇంకా సో కార్ బుక్ చేసుకుంటే ఈ కార్ వచ్చింది, తప్పదు కదా, ఇంకా ఎక్కిన, అది అలా జరిగింది ఇంకా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ వేమో ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి ఒక్కసారి ఎంత ట్రాఫిక్ ఉందో మీకు చూపిస్తాం. ముందు కార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇన్ని కార్స్ కనిపిస్తున్నా కూడా ఈ ట్రాఫిక్లో కూడా ఇది మూవ్ అవుతుంది ప్రాపర్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మనల్ని ప్రాపర్గా తీసుకెళ్తుంది. చూడండి ఇప్పుడు ముందర కారు ఉంది, ఈ కార్ దాని దగ్గరికి వెళ్ళి ఎట్లా బ్రేక్ వేస్తుందో చూద్దాం ఇప్పుడు. చూడండి సెన్సార్స్ ఆల్రెడీ యాక్టివేట్ అయినాయి, స్లో అయిపోయింది. సో ముందర వెళ్ళేదాన్ని ఇగో చూడండి రైట్ సైడ్ తిరిగింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి, దానికి అదే రైట్ సైడ్ తిరిగింది. ఓ లెఫ్ట్ సైడ్ తిరగాలి. చూడండి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, చూడండి స్టీరింగ్ దానికి అదే ఆటోమేటిక్గా. చూడండి దానికి అదే తిప్పుకుంటుంది, దానికి అదే డిటెక్ట్ చేసుకుంటుంది. మన డెస్టినేషన్కి మాత్రం తీసుకెళ్ళాలనే అనుకుంటున్నా. ఇంకా కార్లోనే ఉన్నా కాబట్టి తెలియదు మనకి ఏం జరుగుతుందో. చూడండి చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసారు గైస్.
100% అక్యూరసీ. ఇంకా చూడండి అసలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోనే ఉంది అంటే ఎంత వెరిఫై చేసి ఎట్లా చేస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం ఇది, ప్రాణాలతో చెలగాటం. ఇట్లా ఆటోమేటిక్గా పెట్టేస్తే గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకుందో, ఆ ట్రాఫిక్ రూల్స్ ఎన్ని టెస్టులు జరుగుంటాయి, ఎన్ని రూల్స్ ఉంటాయి దానికి. యాక్సిడెంట్ అనేది నార్మల్ విషయం కాదు కదా. సో ప్రతి టెస్ట్ పాస్ అయ్యి ఈరోజు అక్యురేట్గా మనల్ని డెస్టినేషన్లో స్టాప్ చేయబోతుంది అంటే సూపర్ 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 సూపర్. చాలా బాగా అనిపించింది నాకు. యా, దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కామెంట్స్లోకి వెళ్ళి చెప్పండి. మీరు నెక్స్ట్ అసలు ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్లేస్లో మీరు ఉందామనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ గోల్. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫాలోవర్స్. అండ్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తా. ఇదైతే ఇప్పుడు మీకు కొత్త ప్రోడక్టే కదా, కొత్త ఇన్నోవేషన్ ఇది వేమో. నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా, మీకు చూపిస్తున్నా. సో యా, బహుశా సూన్ మనం యూట్యూబ్లో కూడా క్లిక్ అవుతాం. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఒకసారి డ్రాప్ అయినాక చూపిస్తా ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నామో. లెట్స్ సీ, చూద్దాం. సో గైస్, నేను ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లో ఉన్నా, చూస్తున్నారు కదా. స్టీరింగ్ ఉంది, సీట్లో ఎవరు లేరు, మాయా లేదు, మంత్రం లేదు, ఏ అస్సలకే కాదు, వీడియో ఎడిట్ అయితే కాదు. ఈ కార్లో యూజ్ చేస్తారు, 18 కెమెరాస్ సెన్సార్లు పెట్టి. నేను ఇప్పుడు పడుకోబోతున్నా, 30 సెకండ్స్ 40 సెకండ్స్ నేను పడుకుంటా. లేచినాక చూద్దాం ఏం జరుగుతుందో. అసలు నేను పోతుందా లేదా మీకు అర్థం కావాలి కదా నిజమేందో. సో పడుకుంటున్నా. చూసినారు కదా, ఇప్పుడు నేను పడుకొని లేచినా కూడా దిస్ ఈజ్ సో కూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ ట్రావెల్ చేస్తున్నాం, ఇలాంటి ఒక కార్ మన దగ్గర ఉంది అనుకోండి, మనం తోలాల్సిన అవసరం లేదు. డెస్టినేషన్ పెట్టేస్తే మనం పక్కన కూర్చొని పడుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్స్లో చెప్పండి, చూద్దాం. అసలు ఇది మన ఇండియాలో వస్తుందా, ఇండియాలో రోడ్ల మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు మాట్లాడండి, కామెంట్స్లో చెప్పండి, చూద్దాం. యా, కొత్తగా అనిపిస్తే వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి, మనం ఇప్పుడు రైట్ సైడ్ పోవాలన్నమాట. ఇది రైట్ సైడ్ ఎట్లా తిరుగుతుందో చూద్దాం. చూడండి, స్టీరింగ్ చూసినారా, తిరిగింది. అబ్బా అబ్బా సూపర్, కంప్లీట్గా తిప్పిండు స్టీరింగ్ అయితే. దానికి అదే రైట్ సైడ్ తిప్పేసుకుంటుంది. స్లో చేస్తుంది. ట్రాఫిక్ చూడండి ఎట్లుందో ఆడ. ఇంతమంది ట్రాఫిక్లో వీళ్ళందరేమో కార్లు తోలుకుండా ప్రతిసారి యాక్సిలరేట్ వేస్తూ బ్రేక్ వేస్తూ నడుపుతూ ఉండాలి. ఇలాంటి కార్ ఎవరి దగ్గర ఉందో వాడు మాత్రం రాజు. పక్కన కూర్చొని పడుకోవచ్చు. ఈ కార్ అయితే మంచిగా పోతూనే ఉంటుంది, మనల్ని తీసుకుపోయి దింపుతుంది. సో నా ప్లేస్లో అయితే దింపేసింది, వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్గా. ఐఎమ్ సేఫ్, థ్యాంక్ గాడ్. గుడ్ న్యూస్. సో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే, నిజంగా ఫుల్లీ ఆటోమేటెడ్. ఓ మై గాడ్, క్రేజీ అనిపించింది. ఇన్నోవేషన్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్, 10 out of 10 రేటింగ్. అండ్ యా, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.